రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి దేవుడు మనకిచ్చే ఈ భాగ్యం ఎంతో గొప్పది. దేవుని బిడ్డలైన మనం ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం? పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఇజ్రాయేలు ప్రజలందరితో ఇలాగ మాట్లాడుతున్నాడు. మీరు శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని అలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. యేసయ్య ఇజ్రాయేలు ప్రజలందరితో అక్కడ నుండి చెప్తున్న మాట ఇది. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోకం వెళ్ళరు. శాస్త్రుల నీతి శరీరానుసారమైంది. శరీరానుసారంగా ప్రవర్తిస్తారు, శరీరానుసారంగా మాట్లాడతారు, శరీరానుసారంగానే జీవిస్తారు. వాళ్ళు అదే దేవుని నీతి అనుకుంటారు. అంటే వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారు, ప్రతి సబ్బాతు దినానికి మందిరానికి వెళ్తారు. ఏమండి, వాళ్ళకి వచ్చిన దానిలో 10వ వంతు చెల్లిస్తారు. ప్రతి చోట దేవుని గురించి చెప్తారు, కానీ దేవుని ఆజ్ఞలను వాళ్ళు పట్టించుకోరు. దేవుని వాక్యానుసారంగా నడవరు, దేవుని వాక్యానుసారంగా జీవించరు, కానీ శరీరానుసారంగా మాత్రం జీవిస్తారు. శరీరానుసారంగా మంచి వారిగా కనపడతారు. అందుకనే యేసయ్య చెప్తున్నాడు ఈ మాట, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. నీవు శాస్త్రుల నీతి కంటే నీ నీతి అధికమైతేనే నువ్వు పరలోకం వెళ్తావు. శాస్త్రుల నీతిలాగే నీ నీతి కూడా ఉంటే నీకు నిత్యరాజ్యం లేదు. శరీరానుసారంగా జీవించే వారికి పరలోకం లేదు, ఆత్మానుసారంగా జీవించే వాళ్ళకే పరలోకం. ఆత్మానుసారులదే నిత్యరాజ్యం. శరీరానుసారులు పరలోకంలోనికి ఎప్పటికీ వెళ్ళలేదు. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుదాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల కర్మ వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆపలు కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయడు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలము నిద్రించువాడు సిగ్గుపరుచుకువాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయమున మరొక మారు మీ పాదాలు పట్టుకుని మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం ఏది? వచ్చిన విడలు మీవాడు, నిలిచిన ఈ దాసుడు వట్టివాడు బట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో
జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తండ్రికి దుఃఖాన్ని తెస్తాడు. అంటే నీతి గల కుమారుడు, నీతిమంతుడైన వాడు తల్లిదండ్రులకి మేలు చేస్తాడు. బుద్ధి లేని వాడు తల్లిదండ్రులకి దుఃఖాన్నే తెస్తాడు. మన పిల్లలు చిన్నతనం నుంచి వాక్యమందు ఎదిగితే తల్లిదండ్రులకు మేలుకరంగా మారుతారు, దీవెనకరంగా మారుతారు, ఆశీర్వాదకరంగా మారుతారు. నువ్వు వృద్ధాప్యంలో ఉంటే, లేకపోతే నువ్వు అనారోగ్యంలో ఉంటే, నువ్వు లెగవలేని స్థితిలో ఉంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు పరిచయం చేస్తారు. ఎందుకు? వాడికి మొదటి నుంచి నీతి నేర్పించావు కాబట్టి, మొదటి నుంచి భక్తి నేర్పించావు కాబట్టి, మొదటి నుంచి ఎలాగ బ్రతకాలో నేర్పించావు కాబట్టి వాడు అదే నీకు చేస్తాడు. నువ్వు ఏదైతే వాడికి నేర్పుతావో అదే నీకు చేస్తాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తల్లిదండ్రులకు దుఃఖాన్నే తెస్తాడు. కనుక మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నాం? నీకేమొచ్చింది? నువ్వేమి నేర్చుకున్నావు? నువ్వేమి నేర్చుకుంటే వాళ్ళకి ఏమి నేర్పుతున్నావు? ఏమండి, మనకేమొచ్చు అదే మనం నేర్పుతాం. మనకి ఏది రాదో మనం అది నేర్పలేం. అందుకని మనం నేర్చుకుని నేర్పాలి. అది ప్రాముఖ్యమైనది. భక్తి అనేది నువ్వు నేర్చుకోవాలి, నీతి అనేది నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకొని అప్పుడు నీ పిల్లలకు నేర్పు. అప్పుడు వాళ్ళు ప్రయోజకులు అవుతారు, వాళ్ళు దీవెనకరంగా మారుతారు. కానీ మనం నేర్చుకో మన పిల్లలకు నేర్పం. అందుకనే భక్తిహీనుల ధనం, ఏమండి, భక్తిహీనుల ధనము వారికి లాభకరముగా ఏమండి లాభకరముగా ఉండదు. నువ్వు ఎంత ధనాన్ని సంపాదించుకున్నా దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. ఈ రోజుల్లో చాలా మంది చూడండి, కోట్లు సంపాదించుకున్నారు ధనవంతులు. ఏమండి, పిల్లలేమో విదేశాల్లో ఉంటున్నారు. కనీసం వాడు మంచాన పెడితే పలకరించే దిక్కు లేదు. సరే, మంచాన పెడితే పడ్డాడు, చచ్చిపోతే వచ్చి తలకొని పెట్టే దిక్కు లేదు. చచ్చిపోతే శవం మీద వచ్చి ఒక గొప్పిడి ఇసుకేసే దిక్కు లేదు. అంటే దిక్కులేని శవం, దిక్కులేని బ్రతుకు. ఏమండి, ఏదో ధనం కోసమని ఏడకేడకో పరిగెత్తి నిన్ను ఎక్కడికో పంపించి కష్టపడిన వాళ్ళని వదిలేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మందికి నీతి అనేది అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఎలా అవుతాడో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. నీకు దీర్ఘాయువు దేవుడు నీ ముందే పెట్టాడు, కానీ ఆ దీర్ఘాయువుని నువ్వు ఎలా పొందుకోవాలో నీకే చేతకాట్లేదండి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, భక్తిహీనుల ధనము వాళ్ళకి అవసరానికి పనికిరాదు. అదే నీతిమంతుడు మరణము నుండి తప్పించబడతాడు. నీలో కొంచెం నీతి ఉంటే చాలు, కొంచెం. ఏమండి, చాలా మంది చెబుతారు ఆవగింజలో 66వ వంతు. ఆవగింజ అంతా కదా అంటే కంటికి కూడా కనపడదు. మరి ఆవగింజని దాన్ని మొక్కలు చేస్తే 66వ మొక్క. 66వ మొక్క అంత నీతి మనిషికి ఉంటే చాలంట. ఆవగింజలో 66వ మొక్క. కానీ ఆవగింజలో 66వ మొక్క అంటే అసలు మన కంటికి కూడా కనపడదు. మనకు కంటికి కూడా కనపడని నీతి మనలో లేదు. అది దాని అర్థం. అది ఆవగింజే చిన్నది, దానిని మొక్కలు చేస్తే 66వ మొక్క అసలు కనబడితే అంటే అంత నీతి కూడా ఈ లోకంలో చాలా మందిలో కనపడతలేదని చెబుతున్నారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి.
నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఏమండి? నువ్వు నీతిగా నడుచుకుంటే వస్తాయి, నీతిగా జీవిస్తే వస్తాయి, నీతిగా నువ్వు ప్రవర్తిస్తే వస్తాయి. అందుకని నీతి అనేది మరుగై ఉండేది కాదు, నీతి కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, నీతి అనేది కనబడుతుంది. చెడు కనబడిందా? కనబడదా అంటే? చెడు కనబడదా? చెడు చూడకు అన్నాడు, ఏమండి? చెడు వినకు అన్నాడు, అవునా కదా? 3 కోతి బొమ్మలు పెట్టి చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు అంటే అవి కనబడతాయి కాబట్టి వాటిని 3 బొమ్మలు పెడితే ఆ బొమ్మలను చూసేనా మనుషులు నేర్చుకుంటారని ఏమంటే అవి పెట్టారు. అవి చూసి కూడా మనకి జ్ఞానోదయం కావడం. నీతి అనేది కనబడుతుంది, చెడు ఎలాగ కనబడుతుందో, ఎలాగూ వినబడుతుందో, ఎలాగూ ఏమంటే ఉంటుందో నీతి కూడా అలానే ఉంటుంది. అందుకని నీతి అనేది చూపించితే కనబడింది. అందుకని అబ్రహాము దేవుణ్ణి నమ్మాను అని మనం చదువుతాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి ఎంత నమ్మాడు అంటే అబ్రహాము గురించి ఏమంటే ఒక చరిత్ర చెప్పొచ్చు మనం. కల్దీల దేశంలో ఊరు అనే పట్టణంలో పుట్టినవాడు. దేవుడు అబ్రామా అని కేకేస్తే పలికాడు. పలికి ఇదిగో నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తల్లిదండ్రుల నుండి నువ్వు వచ్చేసి అన్నాడు. అంతే. అడగరమ్మంటావు ప్రభువా అని కూడా అడగల. దేవుణ్ణి నమ్మాడు, వచ్చే అన్నాడు. దేశాన్ని వదిలేశాడు, బంధువులు అన్నదమ్ములను వదిలేశాడు, తల్లిదండ్రులు తండ్రిని వదిలేశాడు. ఏమండి? కానీ తండ్రి కొంత దూరం వచ్చాడు, అతనితో పాటు వచ్చి కొంత దూరం ప్రయాణం చేసి అబ్రహాంతో ఏమండి కొంత దూరం వచ్చినాక అక్కడ చనిపోయాడు. తన తండ్రి ఎరాహు ఏమంటే అతన్ని పాతి పెట్టి అక్కడి నుంచి మరలా బయలుదేరాడు. బయలుదేరి దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాడు, ఆడకు పొమ్మంటే ఆడకు పోయాడు. తర్వాత 100 సంవత్సరాలకి ఒక కుమారుని ఇచ్చాడు. అంటే షార్ట్ కట్గా చెప్తున్నా అర్థం చేసుకుంటారని. అతను కుమారుని ఇచ్చినాక ఇదిగో నీ కుమారుణ్ణి నాకు ఆ పర్వతం మీద తీసుకెళ్లి బలివ్వు అన్నాడు. ఏమండి? మరి ఆ పర్వతం మీద తీసుకెళ్లి నాకు బలివ్వు అన్నాడు. అంతే. అక్కడ తీసుకెళ్లి తన కుమారుని బలిచ్చాడు. ఎందుకు బలిచ్చాడు? దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను ఇసుక రేణువుల వలె నీ సంతానం, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం అన్నాడు. నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు కనుకనే తన కుమారుణ్ణి, వాగ్దాన కుమారుణ్ణి బలిచ్చాడు. నమ్మకం అంటే అది. జలుబు చేస్తే ప్రార్థనకు రాడు, ఏమంటే తలకాయ నొప్పి వస్తే ప్రార్థనకు రాడు, బంధువులు వస్తే ప్రార్థనకు రాడు. ఇంకా నీకేమో నమ్మకం దేవుడు అంటే? ఆదివారం రోజు వస్తుందా? రోజు ఆదివారం రాదు, వారానికి ఒక రోజు ఆదివారం. వారానికి ఒక రోజు వచ్చే ఆదివారం నువ్వు 1 గంట కూడా దేవుని సన్నిధిలో మనం గడపలేకపోతున్నామంటే ఇంకా మన భక్తి ఏంది, మన విశ్వాసం ఏంది? మనం ఎలా పరలోకి వెళ్తాం? ఎలా పరలోకి వెళ్తారండి? మనం పరలోకి వెళ్ళలేం. ఎందుకంటే మనకి దేవుని మీద భక్తి లేదు, దేవుని మీద నమ్మకం లేదు. కానీ శాస్త్రులాగా ఏమంటే శరీరానుసారమైన భక్తి, శరీరానుసారమైన జీవితాలు, శరీరానుసారమైన భక్తి పరలోకం తీసుకెళ్దాం. శరీరానుసారులు ఏమంటే రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకొని నేరమని మీకు తెలియదా అని అన్నాడు. తెలియదా మీకు? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు నీతో పాటు పరలోకం రాలేదు. నిన్ను ఆగుతూ ఉంటారు, నేను వెనక్కి లాగుతూ ఉంటారు. వాడు జీవించబడకూడదు, ఏమంటే వాడు పరలోకం వెళ్ళకూడదని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆదివారం ప్రార్థనకి వెళ్తారని తెలిస్తే ఆదివారం ఎలా వస్తారు? అసలు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళరు.
ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చెడబడతారు. అది భక్తిహీనులు చేసే పని. అదే వాడు ప్రార్థనకి వెళ్ళరు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చెడబడతారు. భక్తిహీనులు అలానే ఉంటారు, వాడికి ఆదివారాలే తీరుతాయి, మిగతా రోజుల్లో రోడ్లు అమ్మడి తిరుగుతారు. ఈ రోజుల్లో చాలా మంది చేసే పనులు ఇలానే ఉంటాయి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం మన పరిశుద్ధ గ్రంథంలో. ఏమంటే భక్తిహీనుల ఆశ యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగల వాడు ఐశ్వర్యవంతుడగును, వేసవి కాలం మందు కూర్చుకునేవాడు బుద్ధిగల కుమారుడగును, కోతకాలం మందు నిద్రించువాడు సిగ్గుపరచబడును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అందుకని మనం చదువుదాం. ఇదే యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుదాం. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవితులు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. చాలు చాలు చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం, నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారి క్రియల ఫలం. నీతిమంతుడు అవ్వాలంటే వాడి క్రియలు, వాడి పనులు ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఏమంటే దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది క్రియలు ఏమండి క్రియలు ఎలా ఉంటాయంటే నీతిగా ఉండవు, నీతిగా ఉండవు, ఇష్టానుసారంగా ఉంటాయి. అందుకనే మనం చదువుదాం ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో. దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయము 1 వచనాన్ని చదువుదాం. ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇశ్రాయేలీయుల మార్గముల నుంచి బయలుదేవతలను పూజించి హోమ విగ్రహములను చేయించి చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం వాక్య భాగంలో, ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. 20 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఏమండి ఎన్ని సంవత్సరాలు ఏడాడు? ఏమండి ఎన్ని సంవత్సరాలు అంటే అతని వయసు ఎంత? 20 16 ఎంత? 36 సంవత్సరాలకు పోయాడు. అంటే యవన వయసులో 20 సంవత్సరాలకు రాజయ్యాడు, 16 సంవత్సరాలు పరిపాలించాడు. 16, 20 యవన వయసులో రాజయ్యి ఎలా ఉండాలి? యవన వయసులో ఎలా ఉండాలి? ఏమండి ఇతడు యవన వయసులో రాజయ్యి దేవుడికి అవిధేయుడయ్యాడు, బయలుదేవతను పూజించాడు. బెన్హీనోము లోయ అంటే అగ్నిలో తనకు పుట్టిన పిల్లలను అగ్నిలో బలిచ్చాడు, అగ్నిలో కాల్చాడు, దహన బలి చేశాడు. ఏమండి దహన బలి చేసి ఇశ్రాయేలీయులు నడిచిన మార్గంలో నడిచాడు. దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థమైన భక్తి చేయాల. ఈ రాజుల గ్రంథములందరిలో మోడల్ ఎవరంటే దావీదే. దావీదు యథార్థమైన భక్తి చేశాడు, నీతికరమైన భక్తి చేశాడు. దావీదు దేవునికి ఇష్టుడైపోయాడు. దావీదుకి దేవుడు ఎంత ఇష్టుడైపోయాడంటే, దావీదు ఇదిగో నీ సింహాసనం మీద తప్పకుండా నేను ఒకరిని రాజుగా ఉంచుతా సదాకాలం. ఏమండి ఆ దావీదు సింహాసనం మీద ఇప్పుడు యేసయ్య కూర్చొని ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు.
ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము ఈ లోకానికి కనబడదు, కానీ ఆయన రాజ్యము నీతిమంతులకి కనబడుతుంది. నీతిమంతులు ఆయన రాజ్యంలో ఉన్నారు. నీవు నీతిమంతుడు అయితే నీవు ఆయన రాజ్యంలో ఉన్నావు. నీకు తెలుసా? ఈ రోజుల్లో చాలా మందికి తెలియటం లేదు నీవు దేవుని రాజ్యంలో ఉన్నావని. నీవు దేవుని రాజ్యంలో ఉన్నావు. నువ్వు నీతిమంతుడు అయితే, యథార్థవంతుడు అయితే, దేవుని యందు భయభక్తులు గలవాడివైతే నీవు దేవుని రాజ్యంలో ఉన్నావు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి అది తెలియటల్లా. చాలా మంది దానిని గుర్తించలేకపోతున్నారు. ఈ లోకంలో ఉన్నారు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్న ఆహాజు 20 సంవత్సరాలకు రాజయ్యి 16 సంవత్సరాలు పరిపాలించి మృతి పొందాడు. మృతి పొందితే ఇతన్ని తీసుకెళ్లి రాజుల సమాధిలో పాతిపెట్టల. ఎందుకు? ఇతడు రాజుల సమాధిలో పాతిపెట్టడానికి కూడా అర్హుడు అవ్వదు. ఏమండి, ఈ రోజుల్లో చాలా మందికి ఒక ముద్ర పడిపోతారు. ఇది తాగిపోతే చచ్చాడు అంటారు. ఏమండి, తాగిపోతే చచ్చేటప్పుడు వాడు సాగంగాలు తీసుకెళ్లి తాగిపోతే చేసేస్తున్నారు. ఏమండి, చచ్చిపోయినాడు చేసేస్తాడు, తాగుతాడా? ఈ రోజుల్లో చాలా మంది అలాంటి వాళ్ళే ఉన్నారు ఇంకా ఈ లోకంలో. ఏమండి, వాళ్ళకి బుద్ధి లేదు, బుద్ధిహీనులు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉండాలి? జ్ఞానము కలిగిన వాళ్ళు ఎలా ఉండాలి? దేవుణ్ణి సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. మనం జ్ఞానం కలిగిన వాళ్ళైతే మనం దేవుణ్ణే సంతోషపరచాలి. దేవుణ్ణి మనం సంతోషపడితే ఆయన నిన్ను ఈ భూలోకంలో ఆకలి కొననయ్యాడు. ఆయన నిన్ను ఆకలి కొననయ్యాడు. ఆయన నీ సమస్తాన్ని ఆయన పోషిస్తాడు. కానీ మనమే దానిని తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, మీ క్రియల ఫలము అన్నాడు. మీ క్రియల ఫలం, మన క్రియలు ఎలా బట్టియో మనకు కనబడతాయి. ఇక్కడ ఆహాజు అనే రాజు ఏమండి దేవునికి అవిధేయుడైపోయాడు. ఇజ్రాయేల్ దేశంలో, యూదా దేశంలో ఇతడు ఒక బుద్ధిహీనుడిగా ముద్రేసుకుని రాజులు పాతి పెట్టబడిన సమాధిలో కూడా పాతి పెట్టబడలేకపోయాడు. కారణం ఏంటంటే ఇతడు ఆఖరి వరకు బుద్ధిహీనుడిగానే ప్రవర్తించాడు. ఈ రోజుల్లో చాలా మంది ఇలానే ఏమండి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పక్కకు నెట్టేస్తున్నారు. దేవుడు మనతో రోజు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు రోజు వాక్యాన్ని చదివితే రోజు నీతో మాట్లాడతాడు. నువ్వు రోజు ప్రార్థన చేస్తావంటే నువ్వు రోజు దేవుడితో మాట్లాడతావు. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు? మనం ఎలా ఉన్నాం? దేవుణ్ణి మనం నమ్మితే మన క్రియలు అలాగే కొనసాగుతాయి. దేవుడు మనతో మాట్లాడతాడు, మనం దేవునితో మాట్లాడతాం. మన సహవాసం అన్యోన్యంగా కొనసాగుతాం. దేవునితో మన సహవాసం అలా సాగాలి. అప్పుడే నీలో నీతి దినదినము ఎదుగుతా ఉంటది. నీతి కూడా ఎదుగుతా ఉంటదండి. ఒక్కసారిగా ఎవడు నీతిమంతుడు అయిపోడు, గుర్తుపెట్టుకోండి. ఒకసారిగా ఎవడు అవ్వలేడు. రోజుకి ఏ రోజుకి ఆ రోజులో మనం నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటాం. ఒకసారి నీతిమంతుడు అయిపోగలక నీతిమంతుడు అయిపోడు. ఏ రోజుకి ఆ రోజు నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ముందుకెళ్తావే. బైబిల్ గ్రంథం అదేగా చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో నీతి ఉంటుంది, పాపము కూడా ఉంటుంది. మనం ఎంత నీతిగా నడుస్తామో మన ఎదుటికి ఆ పాపము అంత ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకని ఈ లోకంలో ఉండే మనం పాపాన్ని అంటకుండా ఏ రోజుకి ఆ రోజు సరి చేసుకుంటూ దిద్దుకుంటూ మనలను మనం కొనసాగుతూ బ్రతకాలి.
పాపం ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం పడిపోతాం. పాపం మనలోకి వస్తే మనం పడిపోతాం. ఈ రోజుల్లో చాలా మంది పాపాన్ని వాళ్ళ మీదకి ఆహ్వానించి పడిపోతున్నారు, పడిపోయి లెగవలేకపోతున్నారు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఏమంటే నాజీరుగా పుట్టినవాడు సంసోను. దేవుని దూత వచ్చి, ఇదిగో ఇతడు నాజీరుగా పుడతాడు, నువ్వు ద్రాక్షారసం తాగకూడదు, మద్యం తాగకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు, నీ కడుపులో పుట్టబోయేవాడు ఒక మంచి న్యాయాధిపతి అవుతాడు, ఇజ్రాయేలీలను పరిపాలిస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవదూత వచ్చి చెప్పాడు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు అలాగే పెంచాడు. దేవదూత ఎలా చెప్పాడు అలాగే పెంచాడు, అలాగే బ్రతికాడు. ఏమంటే కొంచెం వయసు వచ్చింది, ఎవరి వయసు వచ్చింది. ఎవరి వయసు అంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు అనుకుందాం. ఏమండి ఆ 20 సంవత్సరాలు 22 సంవత్సరాలకి సింహాన్ని చీల్చేస్తున్నాడు, ఎలుగుబంటుల్ని చీల్చేస్తున్నాడు. ఎంతలా కొండలాంటి ఏమండి బండలను కూడా పిండి చేస్తున్నాడు. అంత బలవంతుడైన అతను ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు. అంతే, ఆ అమ్మాయిని చూడగానే అతనికి ఇష్టమైపోయింది, ఇష్టపడ్డాడు. ఏమండి ఇష్టపడి తనకు తానుగా పెళ్లి చేసుకోవాలా వచ్చి తల్లిదండ్రులు చెప్పాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకోవటాలనేవి లేవు దేవుని సన్నిధిలో, ఎక్కడ లేవు. వివాహం అనేది చాలా ఘనమైంది. అది అందుకనే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు. ఎందుకంటే 2 మనసులు కలవటమే కాదు, 2 కుటుంబాలు కలుస్తాయి, అంత ఘనమైంది అనమాట. కానీ ఈ రోజుల్లో చాలా మందికి అది తెలియదు. ఏమంటే లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకోవటం, ఏమండి దుర్మార్గంగా ప్రవర్తించటం, అవి హేయమైనవి, బుద్ధి మాలిన పనులు, బుద్ధి లేని పనులు, ఏమండి బుద్ధిహీనులు చేసే పనులు ఇవన్నీ. ఇతడు చూశాడు, అంటే చిన్నతనం నుంచి భక్తిగా మెదిగాడు కదా, తల్లిదండ్రులు అంటే భయభక్తులు కలిగిన వాడు కదా, ఇష్టపడి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పాడు, అయ్యా మన దేశంలో ఎంతమంది అమ్మాయిలు లేరు, ఎంతమంది చక్కనోళ్ళు లేరు, ఎంతమంది అందగత్తులు లేరు, నా స్వజనుల్లో ఎంతమంది లేరు, వాళ్ళలో ఉన్నా ఒకటి చేసుకోయ్యా అని మనకొద్దు అన్నారు. ఇస్తావా చస్తావా అన్నాడు. ఆమె నాకు ఇష్టమైనది అని రాశాడు. ఎవరు వెళ్ళారు తల్లిదండ్రులు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన ఒక్కరోజు కూడా కాపురం చేయాలి. ఏమంటే పొడుపు కథ ఒకటి వేసాడు. ఆ పొడుపు కథ వేసేసరికి రాత్రి ఫిలిస్తీన్లు వచ్చి ఏమంటే బలవంతాన్ని దాఖలు పెట్టేశారు. ఒకరోజు కూడా ఆమె కాపురం చేయలే. అక్కడ వెళ్ళిపోయాడు, ఏదో ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ దలీలా అనే ఒక వేష్యం చూశాడు. ఏమండి ఇక అక్కడి నుంచి అతడు శరీరానికి పాపం వచ్చేస్తుంది. అతడు ఆత్మపూర్ణుడైన వాడు. అతడు రోజు రోజుకి తనలో ఉన్న ఆత్మ తగ్గిపోతుంది, తనలో ఉన్న కోరికలు పెరిగిపోతుంది. ఎంత కోరికలు పెరిగిపోయినాయి అంటే ఆ స్త్రీ అతన్ని, సంసోను నీ బలం ఎక్కడుందో చెప్పు అని అంది. బాగా తాగపోసింది. ఏమండి బాగా తాగపోసింది. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏమంటే నీ బలం ఏడుందో చెప్పాలి. 2-3 సార్లు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ఆ విసుకుపోయి ఇచ్చి, నువ్వు నా మీద ప్రేమ లేదు నీకు అంది. ఏమండి నీ మీద నాకు ప్రేమ లేదు, నా మీద నీకు ప్రేమ లేదు, లేకపోతే నువ్వు నన్ను 2 సార్లు మోసం చేసేదాను కాదు. ఏమంటే ఈ రోజుల్లో చాలా మంది మోసాలు చేస్తారు తెలుసా. నీవే నాకు ప్రాణం అంటాడు వచ్చి. ఏమండి ఈ రోజుల్లో జరుగుతుంది ఇదే. అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి నువ్వంటే నాకు ప్రాణం, నా తల్లిదండ్రులు కూడా విడిచొచ్చా అంటాడు. ఈవిడ ఒక సోమరిపోతే అడవ. ఏమంటే రోడ్లు ఎప్పుడు తిరిగేవాడు, తల్లిదండ్రులను పోషించలేనాడు, ఏమండి భార్యనే పోషిస్తాడు. ఈ రోజుల్లో చాలా మందికి బుద్ధి లేదండి. బుద్ధి లేనివాళ్ళు రోడ్ల మీద చాలా మంది కనపడతారు. ఈ రోజుల్లో చాలా మందికి తెలియటంలా. ఏమండి తల్లిదండ్రులను వదిలేసి వచ్చినాడు అమ్మాయిని వదిలేయడం తేలిక కదా. నిన్ను కని పెంచి 20 సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళు, ఏమండి తల్లిదండ్రులనే మనం వదిలేస్తున్నాం. కానీ మనం ఎలా ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి.
దేవుని సన్నిధిలో మనము ఎంతో బలంగా ఉండాలి. కానీ ఇక్కడ మనం అదే చదువుతున్నాం, ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఇక్కడ ఇతను అదే దారిలో ముందుకు వస్తున్నాడు. ముందుకు వస్తూ ఒక వేశ్య దగ్గరికి పోయాడు. వేశ్య దగ్గరికి పోయి తన బలగాడంతో చెప్పేశాడు. తన బలగాడంతో చెప్తే ఆమె ఏం చేసింది? మంగళగత్తె ఒకటి తీసుకుంది. ఏమండి, నన్నగా గొల్లి చేసేసాడు. తాగి మంగళగత్తి ఏమంటే ఆ ఒళ్ళో పడుకున్నాడు. మంగళగత్తి తీసుకుని గుండె చేసేసాడు. సంసోను ఫిలిష్తీయుల మీదకి వస్తున్నాడు అని అంది. అంతే అంతే. అప్పటి వేళ ఎర్రసిమ్ముద వెనుక లేచాడు. కాబట్టి అతడు నాజీరు చేయబడిన వాడంటే చిన్నతనం నుంచి అతని తల మీద మంగళకత్తి అనేది కట్ల, అతడు క్షౌరం చేయబడలా. అంటే చిన్నతనం నుంచి అతను బలగాడుంది, అతని వెంట్రుకల్లో ఉంది. ఆ బలం ఆడంలో ఈయనకి చెప్పేశాడు, నా బలం ఆడలేదు, నా వెంట్రుకల్లో ఉంది, నాకు గుండె చేసేస్తే నా బలం అంతా పోయింది చెప్పేశాడు. గుండె చేసేసింది. అంతే, గుండె చేసేసింది. ఫిలిష్తీయులు అతను కొట్టుకుని ఏం చేశారు? గుడ్డోడిని చేశాడు. గుడ్డోడై ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు ఫిలిష్తీయుల దేశంలో గుడ్డోడిగా బ్రతుకుతున్నాడు. కారణం బుద్ధి లేని పని. చాలా మంది బుద్ధిహీనులు ఏమంటే లోకానికి పాపానికి చోటించి దేవుణ్ణి విసర్జించేస్తారు. ఇతడు బుద్ధిహీనుడైపోయి తిరగలు విసురుతున్నాడు. తిరగలు విసురుతూ ఒక పెద్ద గుళ్ళోని తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. ఏమంటే ఆ గుళ్ళో ఇంచుమించుగా 3000 మంది పైనే ఉన్నారు ఫిలిష్తీయులు. ఈ గుడ్డోడైన ఇతరులే తీసుకొచ్చి అక్కడ ఒక మూల స్తంభం దగ్గర నిల్చోబెట్టారు. నిల్చోబెట్టినప్పుడు వాళ్ళందరూ అతన్ని ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు. సంసోనికి అది బాధేసింది. బాధేసి అప్పుడే అక్కడే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను చేసిన నా తప్పుని క్షమించు. ఇదిగో నా శత్రువులైన వీళ్ళందరి మీద ఒక్కసారిగా పగ తీర్చుకోవడానికి నాకు ఒక్కసారికి బలం ఇవ్వు అన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేసి ఏమండి ఆ గుడి స్తంభాన్ని పగలబెట్టాడు. గుడి స్తంభాన్ని పగలబెట్టి అక్కడున్న 3000 మంది పైన చనిపోయారు. వాళ్ళతో పాటు ఇతను కూడా చనిపోయాడు. ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు గుడ్డివాడైపోయి తనకు తానుగా చనిపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది ఇలానే బ్రతుకుతున్నారు, ఇలానే జీవిస్తున్నారు. నీ క్రియలు ఎలాంటివో ఏమండి కనపడతా ఉంటాయి. మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది ఎప్పుడైతే మనలను మనం క్వశ్చన్ చేసుకుంటామో మనకు అర్థమవుతుంది. అందుకని ఈ ఆహాజ్ అనే వాడు దేవునికి పూర్తిగా విధేయుడైపోయాడు. కానీ ఈ సంసోను అనే ఇతను ఏమంటే మొదటి దేవునిగా ఏమంటే దేవుని ఆత్మలో ఎదిగిన వాడే ఆఖరికి చనిపోయేటప్పుడన్నా మరలా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. విశ్వాస వీరుల పట్టిలో సంసోను పేరు కూడా రాయబడి అతడు చనిపోయేటప్పుడు విశ్వాస వీరుడిగా చనిపోయాడు. కనుక ఈ లోకంలో ఉండే నీవు నీ జీవితాంతం ఇలా శరీరానుసారంగానే నడుచుకుంటావా? శరీరానుసారంగానే నీలో ఉన్న ఆత్మను చంపుకుంటూ ముందుకు పోతావా? ఇక నీవు దేవుని వైపు చూచి నిన్ను నీవు సరిచేసుకొని నీ క్రియలు సరిచేసుకొని నీతిగా బ్రతకటానికి ప్రయత్నాలు చేయవా? ఈ రోజుల్లో చాలా మంది చేయటం లేదు. మన క్రియలు ఏమంటే నీతికరముగా మార్చబడాలి. ఎప్పుడు దుష్క్రియలే మనల్ని వెంటాడకూడదు. శాస్త్రుల వలె మన నీతి ఉండకూడదు. అంతకంటే మించిందే ఉండాలి, అంతకంటే ఎక్కువగా మన నీతి ఉండాలి. అందుకనే యేసయ్య ఈ మాట చెప్పాడు, శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోకం వెళ్ళలేరు. అందుకనే మనం చదువుదాం, ఒక మంచి మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుదాం.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. స్పష్టంగా రాశాడు ఇక్కడ. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల చొప్పున నీవు నడుచుకుని ఎడలా ఈ దీవెనలన్నీ అని రాశాడు. అంటే మొదటి నుంచి 14వ వచనం దాకా మీరు చదివితే ఏమండి ఇక్కడ ఎన్ని దీవెనలు ఉంటాయో రాశాడు. అందుకని మనం దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడవటం నేర్చుకోవాలి. వాటి ప్రకారం జీవించటం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనలోనికి నీతి అనేది వస్తుంది. దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఎవడు నీతిమంతుడు అవడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలు పాటించేవాడే నీతిమంతుడు. దేవుని వాక్యానుసారంగా నడిచేవాడే నీతిమంతుడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం ఆ మాటలు. ఏమండి ఇక్కడ మనం అదే చదువుతున్నాం. నీవు దేవుని వాక్యానుసారంగా నడవటం నేర్చుకుంటే చాలు. అందుకనే మనం ఇంకో మాట చదువుదాం. ఇదే రెండో రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుదాం. ఇశ్రాయేలు రాజులు 3వ సంవత్సరం యందు యూదా రాజులు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించినప్పుడు అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడు యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. చాలు. మరి ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగంలో ఇందాక మనం చదివాం చూడండి. ఆహాజు రాజు, అతడు కూడా యూదా రాజే. అతని కుమారుడైన హిజ్కియా, ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించినప్పుడు ఎప్పుడైతే హిజ్కియా తండ్రి ఆహాజు చచ్చిపోయాడో హిజ్కియా రాజు అయ్యాడు. హిజ్కియా రాజు ఎన్ని సంవత్సరాలకు అయ్యాడు? 25 సంవత్సరాలకు రాజు అయ్యాడు. హిజ్కియా రాజు అయిన వెంటనే తన తండ్రి మూసేసిన మందిరాన్ని తెలిసాడు. ఆహాజు దేవుని మందిరాన్ని మూసేశాడు. మూసేసి ఇజ్రాయేల్ దేశంలో యూదా దేశం అంతా బలిపీఠాలు కట్టి ప్రతి పచ్చని చెట్టు కింద బలిపీఠాలు కట్టి దేవునికి దూపాలు వేశారు. ఏమండి అతడు రాజైన వెంటనే మందిరాన్ని తెరిచాడు. మందిరాన్ని తెరిచి లేవీయులను పిలిచాడు. లేవీయులారా, ఇశ్రాయేలీయులారా, యాజకులారా, మీరు రండి. ఇదిగో నా తండ్రి దేవాలయం మూసేసి పాడు చేశాడు కనుక మీరు వెళ్ళి దానిని శుభ్రం చేయండి, పరిచర్య చేయండి అని ప్రకటించాడు. అతడు రాజైన వెంటనే మొట్టమొదటిగా చేసిన పని దేవుని మందిరం తలుపులు తెరిచాడు. మందిరాన్ని బాగు చేశాడు. ఆ మందిరంలో మోషే కాలంలో ఒక సర్పం చేయబడింది. మోషే కాలంలో ఒక సర్పం చేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచేటప్పుడు వాళ్ళని సర్పాలు కరిసినాయి. సర్పాలు ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమంటే ప్రతిసారి సలుగుతూ బొనుకుతూ దేవుణ్ణి దూషిస్తున్నారు, మోషేను అహరోను దూషిస్తున్నారు. అందుకని దేవుడు ఒక్కసారిగా వాళ్ళ పక్క నుంచి పక్కకు వచ్చాడు. అంతే. ఇశ్రాయేలీయులకు దేవుడు ముందుండే నడిచాడు. వాళ్ళ సనుగుడు గొనుగుడు వినలేక కొంచెం పక్కకి వెళ్ళాడు. అంతే. పక్కకి వెళితే ఆ అరణ్యంలో సర్పాలు వాళ్ళకి ఎదురయ్యి సర్పాలు కరుస్తున్నాయి. ఆ సర్పాలు కాటికి చాలా మంది ఇశ్రాయేలీయులు చచ్చిపోతుంటే అక్కడున్న ప్రజలందరూ మోషేను వేడుకున్నారు. మోషే, మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, మమ్మల్ని క్షమించు, మా కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వెలిగెత్తారు.
ఎలుగెత్తితే మోషే వెళ్ళి దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడితే దేవుడు ఒక సర్పాన్ని చేసి ఒక ఎత్తైన ప్లేస్ లో పెట్టు, ఎవడైతే ఆ సర్పం వైపు చూస్తాడో వాడు బ్రతుకుతాడని చెప్పాడు. ఆ సర్పం వైపు చూసిన వాళ్ళందరూ బ్రతికారు. ఇప్పుడు ఆ సర్పాన్ని చూసి బతికారా, దేవుడి మాటలను బట్టి బతికారా? ఏమండి, దేవుడేం చెప్పాడు? ఆ సర్పాన్ని చూస్తే బతుకుతారు అన్నాడు. అంటే అక్కడ సర్పం కాదు, దేవుని మాట. దేవుని మాట విలువైంది. అందుకని మనం దాన్ని చదివాం ద్వితీయోపదేశ కాండములో, ఎవడైతే నా మాట చొప్పున నా ఆజ్ఞను కైకొంటాడో, దేవుడు చెప్పాడు ఆ సర్పం వైపు చూసిన వాళ్ళందరూ బ్రతుకుతారు. మోషే తీసుకెళ్లి ఎత్తైన ప్లేస్ లో ఆ సర్పం పెడితే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ, ఏమంటే ఎంతమంది చేత సర్పం కాటు వేయబడిందో వాళ్ళందరూ సర్పం వైపు చూశారు, బ్రతికారు. ఆ సర్పం మోషే కాలం నుంచి ఉంది. దాన్ని తీసుకెళ్లి ఏమండి దేవుని మందిరంలో పెట్టారు. ఇప్పుడు ఆ మాట చదువుతాం మనం. ఇప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పింది. చదివాం మనం చదివాం 18వ వచనం, 18వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. ఉన్నత స్థలము మోషే చేసిన ఇద్దరు సర్పములు చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలును నెహుష్టాను అని పేరు పెట్టి దానికి దూపం వేస్తూ వచ్చింది. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఇచ్చిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హిజ్కియా రాజు లాంటి రాజు అంతకు ముందుగా లేడు, అతని తర్వాత లేడు. నేను ఇతను ఏమంటాడో తెలుసా? ఇతడు మగాడు. ఏమండి, ఇశ్రాయేలీయుల రాజుల్లో మగాడు ఇతను. ఎందుకంటే ధైర్యం చేసి మోషే చేసిన సర్పాన్ని పిండి పిండి చేశాడు. ఎవరికి అంత ధైర్యం చాలా, ఎవరికి చాలా, ఈయనే దాన్ని పాడబెట్టినవాడు. అందుకనే ఇతడు దేవునికి ఇష్టడైపోయాడు. హిజ్కియా దావీదు వలె దేవునికి యథార్థముగా నడిచెను అని రాస్తాడు. ఇతడు పరిపాలన చేస్తున్న కొన్ని సంవత్సరాలకి సన్హెరీబు అనే రాజు ఇతని మీదకి యుద్ధానికి వచ్చాడు. ముందు ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని మరలా యూదా దేశం మీదకి వచ్చాడు. యూదా దేశం మీదకి వచ్చి యూదా దేశం చుట్టూరు తన సైన్యాన్ని పెట్టి యూదా దేశానికి వచ్చి వాళ్ళని తిరగడం మొదలు పెట్టారు. ఇదిగో యూదా ప్రజలారా, మీరు హిజ్కియాను నమ్ముకున్నారు కావాలా, మీరు వాడిని నమ్ముకోబోకండి. నన్ను ఏ దేవత కానీ ఏ దేవుడు కానీ ఆపలేకపోయాడు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడనుకున్నారా? ఆయనే నన్ను మీ దగ్గర పంపించాడు కనుక మీరందరూ నాతో సమాధానపడండి అంటున్నాడు. అక్కడ రాస్తాడు, అసలు నీ మలము మీరు తింటారు, నీ మూత్రం మీరు తాగుతారు, మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో నేను చూస్తా అన్నాడు. ఏమైన మాటలతో తిట్టారండి. హిజ్కియా అన్నాడు, వాడు ఏ మాటలైతే చెప్తాడో అవి వినండి మీరు అంతే, వాళ్ళని ఒక్క పల్లెత్తి మాట కూడా అనొద్దన్నాడు. వాళ్ళు చెబుతుంటే వీళ్ళు విన్నారంతే. వచ్చి ఆ మాటలు హిజ్కియాకి చెప్తే హిజ్కియా ఎవడు తనకున్న రాజవస్త్రాలు చింపేశాడు. రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకున్నాడు. ఏమండి, గోతం పట్ట కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు, హిజ్కియా నువ్వు భయపడద్దు. ఏమండి, హిజ్కియా యెషయా దగ్గరికి పంపించాడు. యెషయా చెప్తున్నాడు దేవుని వాగ్దానం, మీరు విత్తనాలు వేయకుండా సంవత్సరం పంట తింటారు అన్నాడు. దేవునికి స్తోత్రం. విత్తనం వేయకుండా పంట వస్తుందా? దేవుడు చెప్తే వస్తుంది. దేవుడు చెప్తే నీకు వస్తుంది. విత్తనం వేయకుండా సంవత్సరం పంట తిన్నారు. కోతకు వచ్చారు. కోతకు వచ్చానే
ఆ కోత కోసిన అయ్యే మళ్ళీ మొలిచినాయి. అయ్యే మళ్ళీ మొలిస్తే ఆ పంట కూడా వీళ్ళు తింటారు అన్నాడు. 2 సంవత్సరాలు విత్తనం వేయకుండా పంట తింటారు. ఏమండి, 3వ సంవత్సరం విత్తనం వేసి వీళ్ళు పంట తింటారు. ఇది నమ్ము, ఇదే మీకు వాగ్దానం అన్నాడు దేవుడు. వాళ్ళు మీరు ఇంటికెళ్ళా చదవండి. ఏమంటే వాళ్ళు విత్తనం వేయకుండా వాళ్ళు సమృద్ధిగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ 2 సంవత్సరాలు మంచి ఆహారాన్ని తిన్నారు. నువ్వు నీతిగా నడుచుకుంటే, నువ్వు యథార్థంగా నడుచుకుంటే దేవుడు నీకు ముందుంటాడు. కానీ ఈరోజు మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం శరీరానుసారమైన ఆలోచనలతో ముందుకు సాగిపోతున్నాం. నువ్వు శరీరానుసారమైన ఆలోచనలతో ఎంత ముందుకెళ్ళినా నువ్వు వ్యక్తి కూడా అడగలేవు. ఇంకో మాట చెప్పేదా, నీ ఎంట్రుకలు తెలుపుగా కానీ నలుపుగా కానీ నువ్వు చేయలేవు. నువ్వు వ్యక్తి కూడా ఎదగలేవు. శరీరానుసారంగా జీవించే వాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తావో, ఆత్మానుసారంగా బలపడతావో, దేవుడు నీకు వాగ్దానాల వెంట వాగ్దానాలు ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆత్మానుసారంగా నడవడానికి ప్రయత్నాలు చేయాలి. నువ్వు ఆత్మానుసారంగా ఎప్పుడైతే నీ ప్రయత్నాలను కొనసాగిస్తావో దేవుడు నీ పక్షాన ఉండి నీ పట్ల అనేకమైన కార్యాలు చేస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏ ఆయుధమును వర్తిల్లదు, మీరు న్యాయస్థాపన నేను చేస్తాను. మీ ఎదుట నిలబడేది ఎవరు నిలబడరు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. నీకు ఈ లోకంలో ఎంత మందైనా శత్రువులు ఉండొచ్చు, దేవుడు నీ శత్రువులందరినీ నీకు మిత్రుని చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు ఎంతమంది అయితే శత్రువులు అనుకుంటున్నావో వాళ్ళందరినీ దేవుడు నీకు మిత్రులు చేసేస్తాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీ మీద నీకు దోషారోపణ చేయు ప్రతి వాడికి నీవే నేర స్థాపన చేస్తాం. నీ మీద ఎవరెవరైతే నిందలు మోపుతారో, ఎవరెవరైతే అవమానాలు మోపుతారో, ఎవరెవరైతే నిన్ను హేళన చేస్తారో నీవు ఏమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. అలా చేస్తాడు దేవుడు నేను, అలా మారుస్తాడు దేవుడు నేను. కానీ మనం చేయాల్సింది ఒకటే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని రాశాడు. భక్తిహీనుల తల మీదకి బలాత్కారమే వస్తుంది. అందుకని మనం ఒకటే తెలుసుకోవాలి, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారి క్రియల ఫలము వారి మీదకే వస్తుంది. నీకు మేలు కలగాలంటే నీ క్రియలు మేలుకరమైనవిగా ఉండాలి, దీవెనకరమైనవిగా ఉండాలి, ఆశీర్వాదకరమైనవిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మేలుకరముగా మారుతావో, నీతికరముగా మారుతావో అప్పుడు ఆశీర్వాదాలు నీ వెంట ఉంటాయి. కనుక ఎప్పటికైనా మనం గుర్తించి గమనించి దేవుని వైపు చూద్దాం, దేవుని కొరకు కనిపెడదాం. ఇక నుంచైనా నీతిగా యథార్థంగా మన భక్తిని కొనసాగిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్నామన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవించరు. నీకు మేలు కలగాలని, నీ క్రియలు నీతికరముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవెప్పుడైతే మేలుకరంగా మారుతావో నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీవెప్పుడైతే భక్తిహీనంగా మారుతావో నీ తల మీదకి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు
ఆటంకాలు ఎదురవుతాయి. కనుక ఇప్పటికైనా మీరు నా మాట విని నా ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. కనుక మీరు ఒకటే నేర్చుకోవాలి, మీకు మేలు కలిగింది మీరు నీతిగా నడవండి. నీతిగా నడవటం అంటే ఏది లేదు, దేవుని యందు నమ్మకం ఉంచటమే, దేవుని యందు విశ్వాసం ఉంచటమే, ఆయన వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే మేము నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. కనుక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నత గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి జీవము గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాంటి ఉదయకాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అంటే నీకు మందుల నరవేదికి ఆశీర్వాదములు వచ్చును అన్నారు ప్రభువా. మేము ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముతామో, మీ అందరి విశ్వాసం ఉంచుతామో, అప్పుడే మేము నీతిమంతులమని మీరు వాగ్దానం చేశారు ఆయన. అంటే నీకు మేలు కలుగును అని నీతిమంతులతో చెప్పుము, వారి క్రియల మనము వాహన అనుభవించను అన్నారు ప్రభువా. నీతిమంతులమైన మేము ఈ లోకంలో మా క్రియలు నీతికరముగా ఉన్నట్టు ఆయన హిజ్కియా ఎలాగూ నీతిగా యథార్థంగా ఆయన ఈ లోకంలో బ్రతికాడు, మేము కూడా ప్రభువా నీతిగా యథార్థంగా ఈ లోకంలో బ్రతుకున్నట్లు మీరు మాకందరికీ సహాయం చేయండి తండ్రి. పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అన్నారు ప్రభువా. అవును తండ్రి, మేము పరిశీలన నీతి కంటే మా నీతి అధికం కావాలంటే మేము యేసు వైపు చూడాలి నాయన. యేసు వైపు చూస్తే మేము పరలోకం వెళ్తాం ప్రభువా. ఈ శరీర క్రియలను విసర్జించి ఆత్మానుసారంగా నడవటం మాకు నేర్పించండి. శరీరము దాని ఆశలు గతించిపోతే ఆత్మ నిత్యము ఉంటుందని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. ఈ లోకంలో మేము బ్రతికినంత కాలం నాయన ఆత్మానుసారంగా మేము దేవుని రాజ్యంలో ఉన్నామని నాయన ఎరిగిన వారిగా బ్రతికినట్లు సహాయం చేయాలి. ఎవరే కాలపు ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున తాకమని, పేరు పేరున ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు గొప్ప దేవుడు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్.